నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ సభలో అయినా సరే, ఎక్కడ అడుగుపెట్టినా ఖచ్చితంగా టార్గెట్ చేసే వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అయితే భాషాపరంగా కావచ్చు, అటు ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి ఇటువంటి భాషన అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ సమాజం ఆశ్చర్యపోయే విధంగా ఆయన సభల్లో స్టేట్మెంట్లు ఉంటున్నాయి. అయితే కేసీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కేటీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే పాలన నుంచి ఆన్సర్ చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రతిపక్షాన్ని నిజంగా అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? దీని మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత కలీం ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి కలీం గారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చేస్తున్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, అంటే అది కౌంటర్ చేయడమా, లేకపోతే బీఆర్ఎస్ని అటాక్ చేయడమా? ఎందుకంటే క్యాడర్ అటాక్ చేయడమా? బీఆర్ఎస్ని నిర్వీర్యపరిచే కోణంలో ఏమైనా జరుగుతుందనుకుంటున్నారా? ముందుగా ఒక మాట చెప్పాలంటే ఈరోజు కూడా తనకు తాను ముఖ్యమంత్రి అని మాత్రం అనిపించుకోవట్లేదు. దీని వెనుక పెద్ద వ్యూహం లాంటిది ఏమి ఉండదు. ఒకటేంటంటే ఆయన దగ్గర కంటెంట్ లేదు, పరిపాలన విధానం తెలియదు. 11 నెలలు అయింది ఈ కుర్చీలో ఎక్కిన తర్వాత. సరే మొదటగా కొత్తగా వచ్చినప్పుడల్లా సర్దుకోవడానికి టైం పడుతుంది. 11 నెలల తర్వాత రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలన్న ఆలోచన లేదు. రెండోది ఢిల్లీలో కూడా అక్కడ పెద్దగా ఏం ఆయనకు సపోర్ట్ లేదు. మనం ట్విట్టర్లో చూస్తే స్వతహాగా ముఖ్యమంత్రి వేసుకోవాల్సి వచ్చింది. నాకు బర్త్డే విషెస్ తెలిపినందుకు థ్యాంక్స్ రాహుల్ గాంధీ గారు అని. రాహుల్ గాంధీ గారు ఒక్కరు కాదు కదా, చాలామంది ఉండగా కూడా ఎవరు కూడా ఆయనకు విష్ చేయలేదు ఢిల్లీ నుంచి. ఇంకోటి, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ గారిని తిట్టడానికా? నువ్వు ముఖ్యమంత్రి అయింది కేటీఆర్ గారిని తిట్టడానికా? నువ్వు ముఖ్యమంత్రి అయింది హరీష్ రావు గారిని తిట్టడానికా? మూసీని మిమ్మల్ని కేసీఆర్ గారు అడ్డుకున్నారా? మీరు చేయండి బ్యూటిఫికేషన్, వద్దని ఎవరు అంటున్నారు? ఇప్పుడు మొన్న మీరు మూసీ దగ్గరికి వెళ్ళారు. మేము ఏమనుకున్నాము, మీరు మూసీ పరివాహక ప్రాంతంలో వెళ్ళేసిన తర్వాత మీరు 1,50,000 కోట్లు ఎట్లా తీసుకొస్తారు, మీరు ఈ నిరాశ్రయులను ఎట్లా ఆశ్రయం కల్పిస్తారు, వాళ్ళకు జీవనోపాధి ఎట్లా కల్పిస్తారు, వాళ్ళు కోల్పోయిన ఇల్లులకు మళ్ళీ వాళ్ళకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు, ఇది కట్టబోతే దీనివల్ల ఈ లాభం ఏంటి, రైతులకు నిజంగా లాభం ఉంటుందా? మీరు ఇట్లాంటివి ఒక మంచి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళకు ఏదో భరోసా ఇవ్వడానికి మీరు వెళ్తున్నారు అనుకున్నాం. అక్కడికి వెళ్ళేసి కూడా ఒక తండ్రి లాంటి మనిషిని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని, ఈరోజు అసలు ఆయన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే అపోజిషన్గా ఆయన మీద ఏమైనా అటాక్ చేయడం కానీ అది కూడా జరగట్లేదు. రాష్ట్రం కోసం అహర్నిశలు 10 ఏళ్ళు ఎక్కదాటిగా ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అత్యుత్తమ స్థాయిలో నిల్చోబెట్టిన వ్యక్తి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? ఒక బజార్ మనిషి రౌడీ షీటర్లు కూడా ఈ భాష మాట్లాడరు. చిన్నపిల్లలతో పాటు కూర్చొని మేము టీవీ చూడలేని పరిస్థితి. అసలు ఏం చేస్తావు నువ్వు? మాట్లాడే భాష ఏంటి? సరే, నీ బ్యాక్గ్రౌండ్ సెటిల్మెంట్ బ్యాక్గ్రౌండా, లేకపోతే నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్వా, నువ్వు రౌడీ షీటర్ అని పక్క పెడితే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను, 11 నెలలు అయింది. నేను ఈ ఒక్క మీటింగ్ కూడా కేసీఆర్ గారి పేరు చెప్పకుండా ఈ 11 నెలలు ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. మీరు ఏదైనా సన్మానాలకు వెళ్తే కేసీఆర్ గారి గురించి టార్గెట్, మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే కేసీఆర్ గారిని టార్గెట్, మీరు ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తే కేసీఆర్ గారు అది టార్గెట్, మీరు ఏమైనా ప్రోటోకాల్ ప్రోగ్రామ్ చేసినా కేసీఆర్ గారు టార్గెట్. అంటే నువ్వు సీఎం అయింది కేసీఆర్ గారిని టార్గెట్ చేయనుగా? అది అవసరం లేదు. మరి అది ఇప్పుడు కూడా దేవుడు మొన్న మీ బర్త్డే అయింది, దేవుడు మీకు ఒక మంచి బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రాన్ని మంచిగా నడిపించే విధంగా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి పేర్లు తీసుకోకుండా మీరు ప్రజల బావు కోసం ప్రజాసేవం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అయితే ఇంకొకటి, తాజాగా ఏదైతే మహబూబ్నగర్ పర్యటన చేశారో, కురుమూర్తి దేవాలయం సందర్శించినప్పుడు అక్కడ మహబూబ్నగర్ అభివృద్ధి కూడా కేసీఆర్ని ఎంపీగా గెలిపిస్తే మహబూబ్నగర్కి, పాలమూరు జిల్లాకి ఏమీ చేయలేదు, కొడంగల్ ప్రాజెక్టుకి అడ్డుపడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అయితే కొడంగల్ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడ్డుపడుతుంది? ఎత్తిపోతల పథకానికి నిజంగా మహబూబ్నగర్లో అభివృద్ధి నోచుకోలేదా? మహబూబ్నగర్ అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. గత 10 ఏళ్లలో దానికి సజీవ సాక్ష్యం ఏంటంటే మహబూబ్నగర్ డెవలప్మెంట్. ఈరోజు మీరు హైదరాబాద్తో సమానంగా పోటీ పడిన జిల్లా ఏదంటే మహబూబ్నగర్ జిల్లా. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్నగర్ జిల్లా ఆ ఎడారిలాగా మారిన జిల్లా ఇప్పుడు దాన్ని ఆ నీటి వనరులు తీసుకొచ్చి సస్యశ్యామలంగా చేసి ఈరోజు అభివృద్ధి పథకాలతో పాటు, ఈరోజు మంచినీటి పథకాలతో పాటు ప్రజాసేవ మహబూబ్నగర్లో ఏ లెవెల్లో డెవలప్ చేశామని చెప్పింది అది కేసీఆర్ గారు చేసిన ఒక అద్భుతం. అది ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్ట్కి మేము అగేన్స్ట్ అని ఎవరు చెప్పారు?
మీరు చేసే ప్రతి విధానం మీరు లోపల 4 గోడల మధ్యలో ఎందుకు డిసైడ్ చేసుకుంటారు? మీరు ప్రతిదానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక అఖిలపక్షం వేయండి. మీకు ప్రతిపక్షం ఉంది, మీకు ప్రజాభిప్రాయం తీసుకోండి. తర్వాత మీరు అఖిలపక్షం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ నిర్ణయం మీరు ఏది చేయకుండా, డిపిఆర్లు లేకుండా, మీరు బయట ఓపెన్ డిస్కషన్లు పెట్టకుండా, టెండర్ పాలసీస్ లేకుండా, లోపల మీ క్యాబినెట్ బ్రోకర్లకు మీరు టెండర్లు ఇచ్చుకుంటా, మీరు ఎత్తిపోతల పథకం పేరు మీద ఏం కాంట్రాక్ట్లు కొడుతున్నారు అవన్నీ మాకు తెలీదా? ఆ దొంగ లెక్కల బయట పెట్టమని చెప్తున్నాం మేము. ఏదన్నా ఉంటే మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం ఉంటే బాజ్ వాక్త అందరికి ఓపెన్ చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా క్లియరెన్స్ వచ్చినాయి, మనకు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. బాజ్ వాక్త అందరికీ క్లియరెన్స్ తీసుకొని పక్కగా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు ఇట్లా ట్రాన్స్పరెన్సీ పెట్టడానికి మీకు భయం ఎందుకు? మీరు కమిషన్ దొంగలు కాకపోతే మీరు భయం ఎందుకు? మీరు బయట పెట్టండి, క్యాబినెట్లో పెట్టండి, మీరు అఖిలపక్షం పిలవండి, ప్రజాభిప్రాయం సేకరించండి. మూసీ విషయంలో కూడా మీరు ఇలాగే చేయండి. మీరు ఏది చేయట్లేదు. మూసీ విషయంలో 1,50,000 కోట్లు అవ్వద్దు అనేసరికి 40 కోట్లకి అయిపోతుంది, 40,000 కోట్లకి అయిపోతుందని అట్లా కాదు కదా. సో కొడంగల్ మహబూబ్ నగర్ అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అదే కొడంగల్లోనే నువ్వే కూర్చొని తొడగొట్టి నేను ఈ కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని నువ్వు ఛాలెంజ్ చేసిపోయినావు. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసినావు? నువ్వు దొంగసాటును అక్కడికి వచ్చి మల్కాజిగిరిలో పోటీ చేసి 5,000 ఓట్లతో గెలిచి నువ్వు మాట్లాడకపోవడం బెటర్. అసలు నిన్ను ముఖ్యమంత్రి కూడా ఎవరు దిక్కుతలేడు. అసలు నిన్ను ఒక మంచిగా కూడా ట్రీట్ చేస్తలేరు. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బట్టి విక్రమార్క తాజాగా అదాని మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అదాని, అంబానీ క్రోనీ క్యాపిటలిస్టులు వీళ్ళని ధర్మాల్సిన అవసరం ఉందని ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో జాతీయపరంగా అదానికి వ్యతిరేకం. కానీ మనం చూసాము ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి అదానితో క్లోజ్గా ఉండడము, ఇంకొన్ని ఒప్పందాలు కూడా జరిగాయని అంటాం. మరి దీన్ని ఈ ఇష్యూ మొత్తాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? ఎవరు మోసపోతున్నట్టు? భారతదేశంలో ఒక అద్భుతమైన సంస్కృతి ఉంది, భార్యాభర్తల సంస్కృతి. దేవుడిచ్చిన వరం అది. ఇప్పుడు అదాని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిది అక్రమ సంబంధం. నిజంగా చెప్పాలంటే అక్రమ సంబంధం. మన దేశంలో ఆ సంస్కృతి లేదు. మీరు ఆయన ఏమో అంటాడు, ఏది పార్లమెంట్లో డైరెక్ట్ అంటాడు మేము అదానికే ఖిలాఫ్ అని చెప్పేసి. ఇక్కడ వెళ్ళడంలోనే దావోస్లో మీరు ఆయనతో చేతులు కలుపుకొని అదాని ప్రాజెక్ట్స్ మాట్లాడుకొని, మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు మీరు అక్కడ ఐటీసీ కోహినూర్లో మీరు మీటింగ్ పెట్టుకొని దావత్ చేసుకొని నువ్వు ఏమేం ప్రాజెక్టులు అదానికి అప్పచెప్తావు మాకు తెలుస్తలేవా? నువ్వు మహారాష్ట్రలో ఏమంటావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఆయన అందరి దగ్గర అదాని డబ్బులు తీసుకుంటే నేను అదాని దగ్గర డబ్బులు తీసుకుంటా. అసలు నువ్వు మాట్లాడే భాష ఏంది అసలు? ఇప్పుడు నీ సొంత నాయకుడే ఢిల్లీలో మేము అదానికి వ్యతిరేకం అంటారు. నువ్వు ఇక్కడ అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రివి, నువ్వు కాంగ్రెస్ నుంచి ఉన్న ముఖ్యమంత్రివి, నువ్వు ఇక్కడ అదానికి నువ్వు ప్రాజెక్టులు అప్పచెప్తున్నావు. జనాలు అంత పిచ్చోళ్ళ నువ్వు ఏం చేస్తున్నావు కూడా నువ్వు చెప్పకుండా చేస్తున్నావు. మళ్ళీ ఢిల్లీ పోతే అదానికే ఖిలాఫ్ అంటే జనాలు ఇంకా మోసపోవడానికి రెడీ లేరు. తప్పు జరిగిపోయింది, ఏదో జరగరాంది, ఏదో అద్భుతం జరిగినట్టు నువ్వు ఆడ కూర్చున్నావు. కానీ నువ్వు రోజులు లెక్కబెట్టు, అతి తొందరగా మేము మళ్ళీ పవర్లోకి వస్తాం. ఈ అదానీని ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం, ఈ రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం, ఈయన ఇచ్చిన ప్రాజెక్టులన్నీ ఆపుకుంటాం. మీరు ఏదన్నా చేస్తే అదానికి మీరు దొంగచాటుగా మీటింగ్ పెట్టాల్సి ఏమొచ్చింది కోహినూర్లో? బాజాక్తో మీరు ప్రభుత్వం తరఫున ఆయనకి ఇన్వైట్ చేసుకొని ఒక ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ గారు యూఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు బాజాక్తో ప్రగతి భవన్లో కూర్చొని అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి మంచిగా అనిపిస్తే మేము ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. మీరు అట్లా ఓపెన్గా పెట్టండి. మీకు ఆ మంత్రిత్వ శాఖ ఏది? నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు వేరే క్యాబినెట్ ఎందుకు అంత పక్కన పెడుతున్నావు? నువ్వు ఒక్కరివే ఎందుకు మొత్తం సీక్రెట్గా నడిపిస్తున్నావు? అంటే సెటిల్మెంట్ చేస్తున్నావు నువ్వు సెటిల్మెంట్. అదాని మేము వ్యతిరేకమని అక్కడ రాహుల్ గాంధీ అనడం అది పెద్ద జోక్. అది అసలు రాహుల్ గాంధీకి కొద్దిగా సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే 24 గంటల లోపు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలి. రాహుల్ గాంధీని కాంగ్రెస్ని అందరినీ నయవంచన చేసి మోసం చేసి బతుకుతున్నాడు. ఇక్కడ ఈయన చేసిందల్లా చంద్రబాబు చెప్పినట్టు నడుచుకొని ఈ హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం తప్పించి ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషి, ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాడు లోపల నుంచి. రేవంత్ రెడ్డి అనే మనిషి సీఎం కావాలని ఒక కోరిక, అంతేగాని రాష్ట్రాన్ని బాగు చేయడానికి నేను ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రి కాదు. ఆయన సొంత ఎజెండాలో పోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ కొద్ది సిగ్గుశరం వస్తే ఆయన నా 10 నుంచి జరపాలి.